ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ నుంచి మరొక సరికొత్త సిరీస్ అయితే రాబోతుంది. సో ఆ మొబైల్ ఫోన్ ఇది ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని వీళ్ళు అండర్ 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆగండి, ఆ 20,000 బడ్జెట్ లో కూడా మీకు 3D కర్వ్డ్ డిస్ప్లే, అలాగే 7.2 mm థిక్నెస్ తో పాటు 190 grams లైట్ వెయిట్, 6500 mAh ఆఫ్ మ్యాసివ్ బ్యాటరీతో పాటు 1.5K రెజల్యూషన్, అది కూడా మనకి 4500 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో రావడం జరుగుతుంది. సో ఎవరైతే అండర్ 20,000 రూపీస్ లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో, సో వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7100 చిప్ సెట్ తో రావడం జరుగుతుంది. ఆల్ ఇన్ వన్ సెగ్మెంట్ లో ఒక ఫోన్ చూస్తున్నారో వాళ్ళు ఇది కన్సిడర్ చేయొచ్చా, డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి లేటెస్ట్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రీటైల్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. టిపికల్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సో వీళ్ళని మనం చూసినాయి. ద ఎడ్జ్ ఆఫ్ న్యూ బిగినింగ్ నోట్ ఎడ్జ్ 5G అని చెప్పి 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ అని రాస్తుంది. సో ఇక్కడ మనకు పంపించినటువంటి వేరియంట్ 8+128, ఇది మిడ్ వేరియంట్. సో దీనికన్నా కింద 6+128 ఉంటుంది, అలాగే దీనికంటే పైన 8+256GB వేరియంట్ కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు రైట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ టోటల్ ఇందులో మొత్తం మీకు 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్, ఇప్పుడు మీరు చూస్తుంది. అండ్ దీంతో పాటు మరొకటి బ్లూ కలర్, అలాగే మరొకటి గ్రే కలర్, అదే టైటానియం కలర్ అని చెప్పి వీళ్ళు పిలుస్తున్నారు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇనిషియల్ గా మొబైల్ ఫోనే. సో మొబైల్ ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఒక కలర్ కోఆర్డినేటెడ్ కేస్. సో ఈ కలర్ చూడంగా నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ కేస్ కూడా కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. సో చూద్దాం. అండ్ దీంతో పాటు కర్వ్డ్ స్క్రీన్ అనగానే మనం ముఖ్యంగా బాగా ఇబ్బంది పడేది ఏంటంటే ట్యాంపర్ గ్లాసుల దగ్గరే. సో ట్యాంపర్ గ్లాస్ ఇచ్చారు, స్క్రీన్ గార్డ్ కాదు, ప్రాపర్ ట్యాంపర్ గ్లాస్ మీరు వేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కొన్ని డస్ట్ ప్రూఫ్ స్టిక్కర్స్, అలాగే కొంత పేపర్ వర్క్, అలాగే స్క్రీన్ గార్డ్ వేసుకునేటువంటి ఎక్విప్మెంట్ కూడా మనకు కొంచెం ప్రొవైడ్ చేశారు. అలాంగ్ విత్ 45 watts ఆఫ్ చార్జర్ తో పాటు టైప్ A టు టైప్ C కేబుల్. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు అన్ని ఇస్తున్నారు, ఇంక్లూడింగ్ ట్యాంపర్ గ్లాస్. అంటే ఇది ఒక మంచి విషయం. సో ఇవాళ రేపు బేసిక్ గా తెలుసు కదా, చాలా పెద్ద బ్రాండ్స్ ఆల్మోస్ట్ వీటన్నిటిని రిమూవ్ చేసి కేవలం ఫోన్ అండ్ చార్జర్ మాత్రమే ఇస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద షో. వావ్. సో ఫస్ట్ ఇనిషియల్ గా పట్టుకోగానే చాలా ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఫోన్ కూడా చాలా థిన్ గా ఉంటుంది. కర్వ్డ్ స్క్రీన్ తో మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఫైబర్ గ్లాస్ ఇదంతా కూడా, బట్ వీళ్ళు ఒక ఫ్యాబ్రిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి, అది కూడా మ్యాటీ ఫినిష్ తోటి ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. అండ్ పైన ఉన్నటువంటి కెమెరా డెకో ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి గ్లాసీ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ అవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారా, కెమెరా డెకో కూడా మీకు iPhone 17 Pro Max ని ఇన్స్పైర్ చేసినటువంటి విధంగా తీసుకొని వచ్చారు. ఆఫ్ కోర్స్ ప్రతి బ్రాండ్ కూడా ఇదే కాపీ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ను కూడా మనం ప్లేస్ చేసి అయితే చూద్దాం. వావ్, బాగుంది. ఈవెన్ కెమెరా డెకో దగ్గర కూడా మనకు కొంచెం హైట్ రావడం వల్ల మొబైల్ ఫోన్ ఇట్లా కింద మన టేబుల్ మీద రెగ్యులర్ గా వర్క్ చేసుకునేటప్పుడు ఇలా పెడతాం కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా కెమెరా మీద స్క్రాచెస్ అయితే పడవు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా మీరు నోటీస్ చేసేది ఏంటంటే ఇది చాలా థిన్ గా ఉంటుంది. కేవలం 7.2 mm థిక్నెస్ మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా మీకు 190 grams మాత్రమే. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ యూజ్ చేశారు. ఇంగ్లీష్ ప్రొటెక్షన్ అదేనంటే IP ప్రొటెక్షన్ వచ్చినప్పటికే కేవలం IP65 మాత్రమే తీసుకొచ్చారు. ఇక్కడ కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇంకొంచెం అట్లీస్ట్ IP67 దాకా తీసుకొచ్చినా కానీ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. సో రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే ఇది కస్టమైజ్ స్విచ్ అనుకోండి, కెమెరా స్విచ్ అనుకోండి, మీ ఇష్టం. అఫ్ కోర్స్ దీన్ని కెమెరా పరంగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఏ పరంగా యూజ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏదన్నా ఒక యాప్ ని అసైన్ చేసుకుని ఆ యాప్ క్విక్ షార్ట్ కట్ లాగా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ కి టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో మనకి సౌండ్ ట్యూన్డ్ బై JBL. అండ్ పైన టాప్ మరొక స్పీకర్ అయితే తీసుకొచ్చారు, అలాంగ్ విత్ IR బ్లాస్టర్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో వీళ్ళ తమ్ముడు టెక్నో ఉంది కదా, వాళ్ళు వచ్చేటప్పటికి మనకి డాల్బీ ఆడియోతో తీసుకొచ్చారు, వీళ్ళు వచ్చేటప్పటికి JBL తో ట్యూన్ చేసి తీసుకొచ్చారు. అంతే తేడా. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళిద్దరు మనము రెడ్మీ, పోకో
వివోలో ఎలా చూస్తుంటాము, అలాగే ఒప్పో వన్ ప్లస్ లో ఎలా చూస్తుంటాము, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ వీళ్ళు కూడా బ్రదర్ సిస్టర్ థింగ్స్ అన్నట్లు. సో ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికి ఏ విధమైన స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఇవ్వలేదు. ఆఫ్ కోర్స్ నేను మీకు చెప్పాను కదా, స్క్రీన్ గార్డ్ వేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ ని ఇచ్చారు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. సో మీకు ఎక్కువ మెమరీ యూటిలైజేషన్ ఉంటుంది అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు హైయర్ వేరియంట్ అయితే వెళ్ళిపోవాలి. మోస్ట్లీ అది వచ్చేటప్పటికి మీకు 20 to 23,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ అనుకుంటారేమో 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీనిలో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ అంటే హెచ్బిఎం మోడ్ లోకి వెళ్ళారు అన్నట్లయితే, అవుట్డోర్ విజిబిలిటీ లో చూసారంటే 4500 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ కంటెంట్ లవర్ అయి ఉన్నట్లయితే, కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీరు మీ కంటెంట్ ఎంజాయ్ చేస్తారు. అండ్ 491 PPI తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. సో పిక్సెల్ డెన్సిటీ కూడా హై ఉంటుంది కాబట్టి డీటెయిలింగ్ ఇస్ టూ గుడ్. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఈ డిస్ప్లే అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, కలర్స్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, కాంట్రాస్ట్ లెవెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. అండ్ ఇందులో మనకి PWM డిమ్మింగ్ కూడా తీసుకొచ్చారు 2160. సో లో లైటింగ్ లో మీరు రీల్స్ లేదా షార్ట్స్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక సో మీ కళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఇదైతే కాపాడుతుంది. అండ్ బ్లూ లైట్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం. ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తీసుకొచ్చారు, పవర్డ్ అండ్ ట్యూన్డ్ బై JBL. సో ఆడియో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది, లౌడ్ గా కూడా ఉంది. ఆఫ్ కోర్స్ ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేసేయండి. సో విన్నారు కదా, దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ ఆడియో కానీ లేదా డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. బట్ వైర్ అండ్ వైర్లెస్ లో హైరెస్ ఆడియో అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేరు వచ్చేటప్పటికి వీళ్ళు ప్రైమరీ 50 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. సో ఈ కెమెరా ఏంటి, ఏం సెన్సార్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ఏం తీసుకురాలేదు. మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే సామ్సంగ్ కి సంబంధించినటువంటి సెన్సార్స్ ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. పర్వాలేదు, డీసెంట్ పిక్చర్స్ ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ మరొక 2 మెగాపిక్సెల్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 13 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ నాకు 2 మెగాపిక్సెల్ కి బదులుగా వీళ్ళు 8 మెగాపిక్సెల్ లేదా ఇంకొంచెం బెటర్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ డిజైన్ పార్ట్ లో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ కెమెరా డెకో, ఇది కొంచెం మీకు iPhone 17 Pro Max కెమెరా డెకో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మీకు ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ అండ్ ఇక్కడ హాలో లైట్ ని ఇచ్చారు. బేసిక్ ఇది మీకు ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు, ఛార్జింగ్ అవుతున్నప్పుడు, లేదన్నట్లయితే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, లేదా మ్యూజిక్ వింటున్నప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు కస్టమైజ్ చేసుకోవచ్చు. నైట్ టైమ్స్ మాత్రం ఇది చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ దీని లోపలికి వెళ్ళి ఈ కలర్స్ ని కస్టమైజ్ చేసుకోవడంతో పాటు కలర్ ప్యాటర్న్ ని కూడా మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ పైన డ్యూయల్ టోన్ ఫ్లాష్ లైట్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక మెయిన్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7100 ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్, 5G ప్రాసెసర్ మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. అండ్ Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా అప్రాక్సిమేట్లీ 7 lakh ప్లస్ ఇది చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూయల్ కోర్ గానీ CPU థ్రాటిల్ గానీ ఎక్కడ నాకేం అనిపించట్లేదు. బట్ ఇదైతే మీకు గేమర్స్ కాదు. ఒకవేళ మీరు మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక యూ విల్ ఎంజాయ్ ద గేమ్. ఒకవేళ మీరు కనుక ఒక ప్రో లెవెల్లో వర్కింగ్ కోసం యూజ్ చేస్తున్నారు, మల్టీ టాస్కింగ్ లో చాలా యాప్స్ ని అట్ ఏ టైం మీరు యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంతే కాదు, ఇందులో మనకి LPDDR5X ర్యామ్ ని యూజ్ చేశారు. అండ్ UFS 2.2 ని తీసుకొచ్చారు. ఇది లాజిక్ ఏందో నాకు అర్థం కాలేదు. మేబీ వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ టైంలో ర్యాముల ప్రైజులు తక్కువ ఉన్నాయి, రోమ్ లో ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ ఉన్నాయి ఏమో. అండ్ ఇది మనకి XOS తోటి రావడం జరుగుతుంది. బట్ వీళ్ళు XOS లోని ఇంకొంచెం బెటర్ ఫీచర్స్ అన్నిటిని యాడ్ చేస్తూ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. అఫ్ కోర్స్ చాలా వరకు వీళ్ళు కొత్త లేటెస్ట్ ఫీచర్స్ అన్ని మన ముందు తీసుకొచ్చారు. లైక్ దీంట్లో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే 3D హోమ్ స్క్రీన్ వాల్ పేపర్ పెట్టుకోవడం, డైరెక్ట్ గా మన వెనకాల ఈ ఐకాన్స్ అన్ని కూడా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇది చూడడానికి ఒక 3D డెప్త్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ చాలా రకాల కస్టమైజేషన్స్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ వీళ్ళు ఇన్ఫినిక్స్ టు ఇన్ఫినిక్స్ ఈకో సిస్టమ్ ని కూడా క్రియేట్ చేయబోతున్నారు. దీనికి గాను కొన్ని ఫీచర్స్ కూడా మనకి యాడ్ చేయడంతో పాటు ఐఫోన్ కూడా మీరు వైర్లెస్లీ డేటా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ బై డిఫాల్ట్ గా కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. అఫ్ కోర్స్ వాటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి వీళ్ళ ఓన్ డైలర్. సో అవతల వాళ్ళకి కాల్ చేస్తున్నప్పుడు మీరు రికార్డ్ చేసినా కానీ ఎలాంటి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. అండ్ దీంతో పాటు ఏకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ లైక్ ఏ సమ్మరీ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా చూస్తాం. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే దీంట్లో వాయిస్ ఐసోలేషన్ లోనే ఒక సరికొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే ప్యూర్ వాయిస్ అనేటువంటి పేరుతో. జస్ట్ ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను, ఎవరైనా నా పక్కకు వచ్చి నా ఫోన్ లాక్కొని మాట్లాడడానికి ట్రై చేస్తే అవతల వాళ్ళకి యువతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవతల వాళ్ళకి వినపడుతుంది.
వినపడదు. దీనికి గల రీజన్ ఏంటి అంటే ఇది బేసిక్ గా మన వాయిస్ ని ఒక 30 సెకండ్స్ దాకా అనలైజ్ చేసుకుని ఏఐ తోటి ఆ వాయిస్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తేనే అవతల వాళ్ళకి కాల్ వినపడేలాగా లేకపోతే వినపడకుండా ఉండేలాగా ఇందులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపించింది. బేసిక్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే మనం బస్సెస్ లోను ట్రావెల్ చేస్తుంటాం, ట్రైన్స్ లోను లేదా పబ్లిక్ ప్లేసెస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మన ఒక్క వాయిస్ మాత్రం వాళ్ళకి వినపడేలాగా సరౌండింగ్స్ ఉన్నటువంటి వాయిస్ ని రాకుండా కంట్రోల్ చేయడం కోసం ఏని యూజ్ చేస్తూ వీళ్ళు ఫీచర్ అని తీసుకొచ్చారు. ఇదైతే నాకు బాగా అనిపించింది. ప్రతి బ్రాండ్ లో కూడా ఈ ఫీచర్ రావాలనిపించింది. మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇందులో మీకు 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్ అప్గ్రేడ్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి మ్యాసివ్ 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రావడంతో పాటు 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మన ముందు తీసుకొచ్చారు. అరౌండ్ 20 to 23 minutes లో 0 to 50% ఆఫ్ ద ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మీకు అరౌండ్ 1 hour టైం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 2 days ఆరామ్సే మీరు బ్యాటరీ బ్యాకప్ వాడుకోవచ్చు. స్క్రీన్ ఆన్ టైం చెప్పట్లేదు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ఎవరు యూజర్స్ ని బట్టి ఇది వ్యారీ అవుతుంది జరుగుతుంది. సో మీరు కనుక ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఆల్మోస్ట్ ఏ డే బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైర్ ద్వారా మీరు రివర్స్ 10 watts ఛార్జింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫోన్ యూజ్ చేసుకుని ఇంకో ఫోన్ ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఇచ్చారు, బ్లూటూత్ 5.4 టెక్నాలజీని ఇచ్చారు, NFC ఇచ్చారు, IR బ్లాస్టర్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఉంది అది లేదు అని అనుకుంటా బడ్జెట్ సెగ్మెంట్ కి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని మనకి ప్రొవైడ్ చేసినట్లే ఆ బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని ఉంటే. అండ్ ఇక ఫైనల్లీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని మనం పర్చేజ్ చేయొచ్చా అని అంటే దీంట్లో బేస్ వేరియంట్ ఎలాగో ర్యామ్స్ అండ్ రోమ్స్ ప్రైజెస్ పెరిగింది కాబట్టి యాక్చువల్ గా దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికే అరౌండ్ 15 నుంచి 18,000 రూపాయలు లాంచ్ అవ్వాలి. బట్ డ్యూ టు కాజ్ ఆఫ్ ఏ ప్రైజెస్ పెరగడం వల్ల, స్టోరేజ్ ప్రైజెస్ పెరగడం వల్ల వీళ్ళు మేబీ దీన్ని 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఆ బడ్జెట్ లో మీరు కనుక ఒక స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ తో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అలాగే మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు అలాంగ్ విత్ కర్వ్ డిస్ప్లే తో సహా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీన్ని ఇనిషియల్ డేస్ లో వీళ్ళు 1+1 year, ఎందుకంటే ఇది కొత్త సిరీస్ కాబట్టి సో టోటల్లీ 2 years ఆఫ్ వారంటీని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మనకి 3 మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో సీక్ చేస్తున్నారంటే కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు ఇక్కడ కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాలి. లైక్ ఇందులో మీకు UFS 2.2 స్టోరేజ్ మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ మరొకటి వచ్చేటప్పటికే 2 మెగాపిక్సెల్ కెమెరా, దీని బదులుగా అట్లీస్ట్ వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొస్తే గనక ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ ఫోన్ అయ్యేదని నా అభిప్రాయం. ఎనీవే మీరేమనుకుంటున్నారు దీని గురించి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దీంతో పాటు ఫ్రీగా ఒకసారి వీళ్ళు స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా చేస్తున్నారు. సో విచ్ ఇస్ గుడ్. ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి కన్సిడర్ చేయొచ్చు ఇన్ని ఆఫర్ చేస్తున్నప్పుడు. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.